తెలుగుదేశం పార్టీ మహానాడులో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమోషనల్ అయ్యారు. గత ఎన్నికలకు ముందు జనసేనతో పొత్తు ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ చరిత్రలో ఎన్నో పొత్తులు పెట్టుకున్నామని, కానీ 2024 ఎన్నికల ముందు జనసేనాని పవన్ ముందుకు వచ్చి వ్యతిరేక ఓటు చీలకూడదు అని పొత్తు ప్రకటించారు అని, ఆ తర్వాత బీజేపీని కూటమిలోకి తీసుకువచ్చారని గుర్తు చేశారు. రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలని 3 పార్టీలు పొత్తు పెట్టుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో 44వ మహానాడు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. పొదుపు చర్యల్లో భాగంగా పార్టీ జాతీయ రాష్ట్ర ప్రతినిధులతో పార్టీ కార్యాలయంలో మహానాడు నిర్వహిస్తూ దేశవ్యాప్తంగా ఉన్న క్యాడర్తో వర్చువల్ గా సమావేశం నిర్వహిస్తున్నారు. మొత్తం 1874 క్లస్టర్ల నుంచి కేడర్ మహానాడును వర్చువల్ గా నిర్వహించింది. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. పార్టీ పండగలో లక్షలాది మంది కార్యకర్తలు పాల్గొంటూ తొలి రోజే ఆదరగొట్టారు అని అభినందించారు. టీడీపీ పుట్టుక, ప్రయాణం, ప్రస్థానం అంతా ఒక అద్భుతంగా అని సీఎం వ్యాఖ్యానించారు. విజన్ పాలిటిక్స్ కు టీడీపీ నాంది పలికింది అని, ఎన్నో సామాజిక సమస్యలపై పోరాడింది అని గుర్తు చేశారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను టీడీపీయే పరిచయం చేసింది అని అన్నారు. సమాజానికే దేవాలయం, ప్రజలకే దేవుళ్ళు అనే నినాదంతో 44 ఏళ్ల క్రితం పుట్టిన పార్టీ రాష్ట్ర అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతుంది అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇక మహానాడు సందర్భంగా చంద్రబాబు తన ప్రసంగంలో పలు పంచు డైలాగులను కూడా పేల్చారు. విపక్షం వైసీపీని ఉద్దేశిస్తూ వేట కొడవళ్ల నుంచి గొడ్డళ్లకు మారిన వైసీపీ విధానాన్ని విమర్శించారు. ఐటీ నుంచి క్వాంటం వరకు మారడం టీడీపీ విధానం అంటూ గొప్పగా ప్రకటించుకున్నారు. అంతేకాకుండా బోత్ ఆర్ నాట్ సేమ్ అంటూ బాలయ్య డైలాగ్ ను పేల్చారు. గొడ్డలి పార్టీ నెవర్ అగైన్ అంటూ మహానాడు వేదికగా చంద్రబాబు నినాదించారు. పేదలకు కావాల్సింది గొడ్డలి పోటు కాదు, యువతకి కావాల్సింది ఉద్యోగాలు అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి శాంతి భద్రతలు కావాలని, రక్తాభిషేకాలను ఎవరు కోరుకోరని విపక్షాలపై విమర్శలు గుప్పించారు. రక్త చరిత్రను రాసేవారు స్వర్ణాంధ్రను లిఖించబడతారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.